రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని శాసనసభలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా మన్యం జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరించారు. మాక్ అసెంబ్లీలో సోషల్ మీడియా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ బిల్లులపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. 45,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. విద్యార్థులతో ఈ మాక్ అసెంబ్లీని నిర్వహించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలపై వారికి ఒక అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తామన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, భారత ప్రజాస్వామ్యానికి ఇది శక్తివంతమైన పునాది అని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ లక్ష్య సాధనలో రాజ్యాంగమే మనకు మార్గదర్శకమని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మన హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో త్వరలోనే స్టూడెంట్ అసెంబ్లీ కూడా నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.